వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి పరిశుద్ధాత్మదేవ మా మధ్యలోనికి రండి ప్రభువా. మా స్థితుల మీద మీరు ఆశీర్వదించండి. మా ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మేము పాడేటువంటి పాటలు చేసేటువంటి ప్రార్థన తండ్రి మీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. మా మధ్యలోనికి వచ్చి మీరే తోడుగా ఉండి తండ్రి అంతా క్రమంగా చక్కగా జరుగుటకు మీ ఆత్మ సహాయం మాకు దయచేసి చీకటి ఆత్మలను బంధించి అలా ఆత్మలను బంధించి మీరే మాకు తోడుగా ఉండమని యేసునామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ఆరాధన గీతాల పాటల పుస్తకంలో నుంచి 255వ పేజీలో ఉన్న 155వ పాట పాడుకుందాము. మా సర్వానిధి నీవేనయ్యా అనేటువంటి పాట పాడుకుందాము. 155వ పాట అందరికీ వచ్చినటువంటి పాటేనండి. హృదయం అందరితో చప్పట్లు కొడుతూ పాడుకుందాము. మీకు స్క్రీన్ మీద లిరిక్స్ వేయబడతాయి. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ హృదయం అందరితో పాడాలి. మా సర్వానిధి నీవయ్యా
జీవితం అంతా నీ ప్రేమగానం అనేటువంటి పాట పాడుకుందాము. 239 పేజీలో ఉన్న 123వ పాట జీవితం అంతా నీ ప్రేమ గానం అనేటువంటి పాట పాడుకుందాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ హృదయం అంతటితో పాడాలండి. ఈ లిరిక్స్ స్క్రీన్ మీద వేయబడతాయి. దయచేసి చూసి చప్పట్లు కొడుతూ హృదయం అంతటితో పాడాలి. జీవితమంతా నీ ప్రేమ గానం Thank you.
చూడండి. ఎవరైనా ఆరాధన గీతాల పాఠ పుస్తకాలు లేకపోతే 101వ పేజీలో ఉన్నటువంటి 227వ పాట యేసు మమ్ము నడిపించు, సేవియర్ లైక్ ఎ షెపర్డ్ అన్నమాట ఆ సాంగ్ తెలుగులో. యేసు మమ్ము నడిపించు, నీదు కావు కావలే, నీదు మమ్ము పోషించు, మమ్ము చేర్చుకొనుము. యేసయ్య నీ మాటలు అనేటువంటి పాట పాడుకుందాము. మన ఈ ఆరాధన గీతాల పాఠ పుస్తకంలో ఉండదండి, ఇది స్క్రీన్ మీద మీకు లిరిక్స్ వేయబడతాయి. దయచేసి చూస్తా హృదయం అందరితో పాడు. యేసయ్యా నీ మాటలు
तेरे कंटे मधुरमो యేసయ్యా నీ మాటలు వెంటచురా ఖడ్గము యేసయ్యా నీ మాటలు బీహార్లో సేవ చేస్తా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి సేవ గురించి చిన్న ప్రతిపాదిక మనకి అన్న వివరిస్తారు. మొట్టమొదట అందరికీ ప్రభునామన శుభములు. అందరికీ వందనాలు. మీ మధ్య మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను.
దేవుని వాగ్దానాలు నా పట్ల నెరవేరుస్తూ ఉన్నాయి, నా అందరి పట్ల నెరవేర్చబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నా పట్ల నేను ధైర్యంగా చెప్పగలను, ప్రభువుకే ఘనత మహిమ. ఇలా సజీవుడిగా నేను ఉన్నానంటే, ఆ బీహార్లో మేము ఉంటున్నామంటే కుటుంబంతో కేవలం దేవుని యొక్క మహా కృపా కనికరం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన కృపగల దేవుడు, వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. నేనేదో గొప్ప లేకపోతే నా శక్తి బలము నా జాగ్రత్త అంతకంటే ఏమీ కాదు. నేను ప్రయాణం చేస్తాను, నా ప్రయాణం అంతా కూడా సడన్గా జరిగింది ఈ ప్రోగ్రాం. కానీ విజయవాడ రావటమే సడన్, టికెట్ లేకుండా, అంటే రిజర్వేషన్ లేకుండా, రిజర్వేషన్ లేకుండా రావటం అంతా దేవుని యొక్క ఏర్పాటు. కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. అయితే వస్తున్నప్పుడు ఆశపడ్డారు, ప్రభా నేను రేపు పరిశుద్ధ దినము ఒకచోట కాదండి, ఆరాధన ఒకచోట కాదు, నీకు శక్తి నీకు అవకాశం ఎంత ఉంటే అంతా దేవునికి ఇవ్వాలి పరిశుద్ధ దినం. సరే ప్రభా 2:30 గంటలకు వచ్చాను ఉదయం, పడుకోవచ్చు ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు. కానీ ప్రభుని అడిగా, ప్రభా నీ చిత్తమేంటి? మళ్ళీ తరుణం నాకు వస్తుందో రాదో తెలియదు అనుకున్నప్పుడు భాస్కర్ అన్నను గుర్తు చేస్తాడు దేవుడు. సరే ప్రభా మళ్ళీ నీ చిత్తమైతే మేము కలుస్తాం. చూడండి, సాతాను పోరాటం కూడా ఉంటుంది. సరే నేను సిద్ధపడ్డాను, జయరాజస్వామితో మాట్లాడాను, మిస్ అయ్యాను. సాతానుడు కూడా ఉంటాడు అడిగా, కానీ వెనుకకు తిరగకూడదు, వెనుకకు తిరగకూడదు. నేను బీహార్ వెళ్ళినప్పుడు కూడా చాలా శోధన ఇప్పటికీ ఉంది. బట్ కానీ నమ్మదగిన దేవుని వైపు చూస్తున్నాను. అయితే అక్కడ మేము మొట్టమొదటి వెళ్ళినప్పుడు దేవుని సేవ కట్టబడలేదు. ప్రభు నామం బట్టి చెప్తున్నాను, ఆయనకే ఘనత. మేము వెళ్ళిన తర్వాత చిన్న ఫోన్ తోటి మేము విజయవాడ కనెక్ట్ అయ్యేవాడు. నా భాస్కరంతో కానీ ప్రార్థనా సహాయం నాకు ఎంతో ఉంది. మేము అలా క్షేమం ఉన్నామంటే దేవుని కృప. తర్వాత ప్రార్థనా కంచె, అనేకులు ప్రార్థిస్తారు, వేరు వేరు డినామినేషన్స్. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నారు నా కోసం. ఒక డినామినేషన్ కాదండి, యేసు నామంలో నా కొరకు, నా కుటుంబం కొరకు, సేవ కొరకు ప్రార్థన చేయబడదు. అందుని బట్టి స్తుతులు. అయితే అక్కడ మీకు అందరికీ తెలుసు, బీహార్ అంటే ఎవరు వెళ్ళరు. తర్వాత బీహార్ అంటే దొంగలు, అదొకటే మనకి గుర్తు, వాస్తవం అది. అయితే ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే, బీహార్ కంటే విజయవాడ కూడా అలాగే ఉందా అనిపిస్తుంది ఒకసారి. కొంతమందిని కొన్ని పరిస్థితులు చూస్తాను. అయితే దేవుడు కార్యాలు, దేవుడి సేవ, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆయన రాజ్యము సమీపించింది అన్నాడు. అవును, మేము వెళ్ళిన తర్వాత ఎక్కువగా చాలామంది అక్కడికి వచ్చారు. తర్వాత సేవకులు కూడా వచ్చారు. చాలామంది కూటాలు దాదాపుగా సంవత్సరానికి 2 సార్లు, తక్కువగా జరుగుతుంది. సేవ విస్తరించబడింది. మేము కాదండి, దేవుని సేవ. మా ద్వారా దేవుడు సేవకులు పెట్టాడు. సేవకుల తర్వాత ఇంకా 4 పెట్టాడు. ఇంకా 4 వస్తారు, 10 మంది వస్తారు సేవకులు. బీహార్కి దాదాపుగా 8 రాష్ట్రాల నుంచి మేము ఇప్పుడు జరిగించే సెప్టెంబర్లో కూడా ఉంది మీటింగ్ ఉంది. దానికి 8 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దాన్ని బలపరచడానికి, మా ఒక్క కుటుంబం ఇంకా 2 కుటుంబాలను బలపరచడానికి 8 రాష్ట్రాల నుంచి సేవకులు వస్తున్నారు. ఇక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సేవ కట్టబడదు. అయితే పరిశుద్ధంగా కట్టబడాలని మీరు ప్రార్థన చేయండి. తర్వాత అక్కడ పరిస్థితులు చెప్పాలంటే చాలా కష్టం. వర్షం వస్తే రోడ్లన్నీ నిండిపోతాయి. తర్వాత వాతావరణం చెప్తాను. మొట్టమొదట చలి సీజన్లో విపరీతమైన చలి, ఎండలు కూడా భయంకరం. సో అన్ని వాతావరణాలు కూడా, అన్ని సీజన్స్, అన్ని కాలాలు ఎక్కువ. శపించబడింది అంటే అదే అనిపిస్తున్నాను, అది నేను చూడగలుగుతాను. అయితే దేవుడితో ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారు. కష్టాలు వచ్చినా దేవుడు ఓదార్పుగా, దేవుడు అండగా ఉన్నాడు.
ఇప్పటికి కూడా. నిన్నటి దినం నేను రావటం 2 days ప్రయాణం, 2 రోజులు ప్రయాణం, అంటే ఇంచుమించు 32 గంటలు, 34 గంటలు. రిజర్వేషన్ లేకుండా దేవుని యొక్క మహాకృప. అంటే ఎందుకు చెప్తానంటే దేవుని హస్తం ఎల్లవేళ ఉంటుంది. ఆయన నమ్ముకున్నవాడు, యథార్థంగా నమ్ముకున్నవాడు. అట్లాగే దేవుని శాపం కూడా అక్కడ ఉంది, ఆ రాష్ట్రంలో ఉంది. అయితే 38 జిల్లాలు, నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రార్థన చేయండి. 38 జిల్లాలు, మేము దాదాపుగా ఒక 9-10 జిల్లాలని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ జిల్లాలకు మేము వెళ్తున్నాం. అక్కడ దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు కొత్తగా నేను ఒక స్కూల్లో ఉన్నాను. అక్కడ పిల్లలు హాస్టల్ కూడా ఉంది, గర్ల్స్ స్కూల్, ఆడపిల్లది. ఆ హాస్టల్లో ఇంచుమించు అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. ప్రభుని అడిగా, ప్రభు ఎందుకు ఇక్కడ నన్ను పెట్టావు? నా భార్య క్రిస్టియన్ స్కూల్లో ఉంది, నేను కూడా క్రిస్టియన్ స్కూల్లో ఉన్నా, కానీ ప్రభు నన్ను ఎందుకు అక్కడ నడిపించాడు అని అడిగినప్పుడు ప్రభు ఒకటే చెప్పాడు, సేవ విస్తరింపబడాలి. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. సేవ విస్తరించబడాలి. అక్కడ దేవుడు నాకు ఒక 2 పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ పిల్లలతోటి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పరిచయం, అంటే కొత్తగా 2 జిల్లాలు పరిచయం అయినా చెప్పాలంటే, మన ప్రభు వాటిలో చెప్పాలంటే దేవుడు కొత్తగా 2 కుటుంబాలు ఇచ్చాడు ఆ వేరు జిల్లాల నుంచి ఈ పిల్లల ద్వారా. కాబట్టి మేము వెళ్ళింది అక్కడ ఏదో సంపాదించుకోవడానికి, విధిగా ఉద్యోగానికి కాదు, మాత్రమే కాదు, దేవుని సేవ కట్టబడాలి. ఇక్కడ నుండి నేను విజయవాడ నుంచి సవారిగూడ వచ్చినప్పుడు కౌలూరు, అవుటపల్లి వెళ్ళినప్పుడు ఏదో సేవ చేస్తున్నాను అనుకున్నాను, కానీ అది కాదండి. ప్రభువు కొరకు మనం లేవాలి. నేను అన్నను కూడా అడుగుతున్నాను, ప్రార్థన కూడా చేస్తాను. అక్కడికి ఇక్కడి నుంచి కొంతమంది ఒక్కరిని పంపించాను, చాలు, నేను చూసుకుంటాను, మేము సపోర్ట్గా ఉంటామంట. ఉద్యోగం అయినా లేకపోతే చదువు అయినా మేము చూసుకుంటాం, మా శక్తికి మించినంత వరకు. ఎందుకంటే ఇక్కడి నుంచి లేవబడాలి మనం. అబ్రహాము లేచాడు, స్వజనులను విడిచిపెట్టాడు, ఫలభరితంగా దీవించబడ్డాడు. నువ్వు నేను దేవుని కొరకు పిలువబడ్డావు. ఇక్కడే ఉండాలి, ఇక్కడే అని కాదు. దేవుని కొరకు మొదట పునాది వేసుకో. ఖచ్చితంగా దేవుడు ఇక్కడ పెట్టింది పునాది వేయబట్టాలి. పునాది వేసుకో, బయటపడి ప్రభు కొరకు జీవించినప్పుడు ప్రభువు నీ హృదయాశను తీరుస్తాడు. సరే, అక్కడ వాతావరణ పరిస్థితి అన్నీ ఎక్కువైపోయాయి. మేము వెళ్ళినప్పుడైతే వర్షాకాలంలో ఫస్ట్ సంవత్సరం 2016లో వెళ్ళాం. ఫస్ట్ సంవత్సరం పడుకుంటే నైట్ తెల్లారేసరికి ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తుంది. అది అక్కడ క్యాపిటల్ సిటీ పాట్నాలో. పాట్నా క్యాపిటల్ సిటీలోనే అలా ఉంటే రాజధానిలో మిగతా పరిస్థితి చూసుకోండి. సరే, అదొకటి. తర్వాత ఉద్యోగాల్లో శోధన రావచ్చు. తర్వాత చుట్టుపక్కల ఎవ్వరు కూడా ప్రేమగా ఉండరు. సొంత వాడు కూడా పైకి మాత్రం కాళ్ళు పట్టుకుంటారు, నమస్కారం పెడతారు, చాలా చాలా చేస్తారు, కానీ హృదయం చాలా కఠినం, పగతో నిండి ఉండదు. తల్లిదండ్రులు కూడా చదువుతూ ఉంటారు పేపర్లో, తల్లిదండ్రులు చంపేస్తారు. ఇట్లా పగ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి భయంకరమైన స్థితి క్రిస్టియన్స్ అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు మరీ పెరిగిపోతుంది అన్నమాట. ఈ బీజేపీ ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ కాదు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభు ఇంకా ఎక్కువ మందిని వాడు అక్కడికి పిలవాలని, ఆయన సేవ మరి ఎక్కువగా కట్టబడాలని ప్రార్థన చేయండి. తర్వాత వాతావరణ పరిస్థితి, ప్రజలు కూడా అంతే. ఎక్కడైనా చిన్న తప్పు ఎదురుగా వస్తే కూడా గుద్దితే కదండి, మన యాక్సిడెంట్ అయితే గొడవ పడతాం. ఇక్కడ యాక్సిడెంట్ కాదు, ఎదురుగా నిలబడి కొద్దిగా త్రోవేద్దాము అని చెప్పి కొద్దిగా ఆలోచించే లోపే వచ్చి కొట్టేస్తారు. నేను లెటర్లో చాలా కేసులు చూసాను. దీనిపై హెల్మెట్ తీసి హెల్మెట్ తోటి ముఖం మీద కొడతారు. చాలాసార్లు చూశాను. మా ఎదుట కళ్ళలో ముఖం అంతా రక్తం అయిపోయి చాలామంది అలా కేసులు చూశాను. లేదంటే గన్ తీస్తారు, షూట్ చేస్తారు. ఎవరేమో పోలీసులు ఏం చేయలేరు. టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, టికెట్ కౌంట్ చెక్ చేయడానికి టీసీ రావాలంటే ఒక పెద్ద పొలిటీషియన్ లాగా రావాలి ఆయన. అంటే బందోబస్తు అంతా సెక్యూరిటీ పోలీసులు ఒక 4-5, 10 మంది, 4-5 కూడా 10 మంది గన్ అంతా ఉంటే అప్పుడు చెక్ చేస్తారు, లేకపోతే చెక్ చేయరు.
ఎందుకంటే కొడతారేమో ఏం చేస్తాడు, టీసీ తోసేస్తారు. టీసీ టికెట్ అడిగితే ఇస్తాను అని చెప్పి గేట్ దాకా తీసుకొచ్చి తోసేస్తారు. అలాంటి ప్రజలు వాళ్ళు. కానీ ఇప్పుడు కొంత మార్పు వస్తుంది, మీరు ప్రార్థన చేయండి. తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు అయితే ప్రాబ్లం రాలా పాట్నాలో, కానీ ముందు ముందు పాట్నాలో కూడా సేవ చేయకూడదనే రూల్ వస్తుంది. ఆల్రెడీ జార్ఖండ్లో వచ్చింది, మా పక్క రాష్ట్రంలో అటాక్ చేశారు. తర్వాత బాన్సీ అని ఒక ప్లేస్ ఉంది మా పక్క రాష్ట్రం యూపీలో, అక్కడ కూడా సేవ ఆటంక గుడైతే మూసేశారు. చర్చలు వాళ్ళు ఆన్లైన్లో పే చేసుకుంటాము. ఇంకా ఆ స్థితి రాలేదు బీహార్కి, కానీ ప్రార్థన చేయండి. ఇంకా చదువు అంటారా చాలా తక్కువ, ఏదో బాగా ధనవంతులు మాత్రం చదువుతారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మెడికల్గా చాలా పోర్ అన్నమాట, చాలా చాలా పేదలు. అదే ఆ ఇంట్లోనే మేకలు ఉంటాయి. ఇట్లా చెప్పాలంటే మన గొడ్ల చావిడి లాగా, మేకల షెడ్ లాగా వాళ్ళ ఇంటి చాలా వరకు ఉంటాయి గ్రామాల్లో. అక్కడే తింటారు, పాన్ నవ్వుతారు, అక్కడే వస్తారు. ఇలాంటి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభువుని తెలుసుకోలేదు. కాబట్టి ప్రభువుని తెలుసుకోవాలని మీరు ప్రార్థన చేయండి. అదొక్కటి మారిస్తే మొత్తం అంతా మారిపోతుంది. క్రైమ్ తగ్గింది, వాతావరణం మారుతుంది. ఎంతో పంట పండింది, చాలా గంగా నది బాగా విస్తారంగా పంట పండింది, కానీ చేతి రాదు, వదలు వచ్చేస్తాయి. మొన్న కూడా వర్షాలు పడి కొన్ని ఫోటోలు నేను షేర్ చేశాను. అన్నకి వర్షాలు పడితే మొత్తం కొట్టుకోదు, శాపమని నేను కళ్ళారా చూస్తున్నాను. శాపం ఐగుప్తు ఎలా వెళ్ళిపోయిందో అలా ఐ కెన్ సీ, నేను చూడగలను. దీవించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అక్షరాస్యత తక్కువ. తర్వాత చాలా ఉన్నాయి. ఇట్లా మనకంటే ఇంకా సౌఖ్యంగా ఉండదు. ఇల్లు కూడా చూస్తే పెద్ద పెద్ద గేట్లు అన్నమాట. ఎవరు బైక్ బయట పెట్టరు. రాత్రులు బండి బయట పెట్టారంటే అది వెళ్ళిపోయారంట. ఇంకొక ఉదాహరణ చెప్తారు. మేము వెళ్ళిన కొత్తలో మా తమ్ముడు వచ్చాడు మన దగ్గర, తను కూడా పాస్టర్ అయితే. తను వస్తే బండి బయట పెట్టాడు, బయట పెట్టి తాళం వేస్తాడు. అంటే గోడకు దగ్గర తెల్లారిసరికి హౌస్ ఓనరే దాన్ని ట్రై చేస్తారు. 4 గంటల 5 గంటల టైం ట్రై చేసి తీసుకెళ్దాం, కానీ అది హ్యాండిల్ బ్రేక్ అవ్వాలి. మేము అడిగాం ఏంటని అడిగితే తను సీసీ కెమెరా వేరే వీళ్ళ చుట్టాల ఆయన ఉన్నాడు, సీసీ కెమెరా ఉంది. వాళ్ళని అడిగాం, చూస్తే ఈయనే అలా చేశాడు, ఓనరే. ఎవరు అడుగుతాం మనం? అట్లా ఉండే పరిస్థితి. పక్కనే ఉంటారు, మనకేం తెలియదు. అందుకే బీహార్ అంటారు, బీహార్ దొంగలు. కాబట్టి ప్రార్థన చేయండి. చాలా వరకు మారుతారు, ఇంకా మారాలని. ప్రభు రాజ్యం కట్టబడాలి. ప్రభు మారిస్తే అది అల్టిమేట్గా ఉండే చేంజ్. చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా వందనాలు. ప్రత్యేకంగా అన్నకు అక్కకు స్పెషల్ థ్యాంక్స్. ఈ సమయానికి కూడా నిండుగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. నా కొరకు, నా కుటుంబం ఒక 2 పిల్లలు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అంటే దొంగల మధ్య భేదాలు మనకి స్వతంత్రంగా చక్కగా మన ఊరిలో, మన గ్రామంలో ఏ చీకు చింత లేకుండా మన ఇళ్లలో కూర్చుని మనం దేవుడిని ఆరాధించడానికి మనం ఎంతో కూడా ఆలోచిస్తూ ఉంటాం. రావడానికి సమయాన్ని 32 గంటల ప్రయాణం చేసి దేవుడి కొరకు వచ్చి దేవుడి గురించి చెప్పాలి అనేటువంటి ఆశతో దేవుడు ఆయన తీసుకొచ్చాడు. చూడండి, మన ముందు దేవుడు ఎలాంటి విషయాలు పెడుతున్నారో మనం ముందు గమనించి, ఊరికనే ఏదో వచ్చేసి రిపోర్ట్ చదివేసి ఎవరు కూడా ఏదో చెప్పాలనుకోరండి. చూడండి, మనకి కనువిప్పు కలగడానికి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకోవడానికి మాత్రమే దేవుడు ఇలాంటి వాటిని తీసుకొస్తా ఉంటాడు మన ముందుకి. మనం ప్రభువుని హృదయవంతుడితో ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని, ఆయన వరకు చేయాల్సినవన్నీ మనం చేయాలండి. ఒక యవన కుటుంబం బీహార్లో వెళ్ళి, మన ప్రాంతం కాదు, మన భాష కాదు, అని వెళ్ళి ప్రభు వరకు నిలబడాలి. కొన్ని ఆత్మలైనా ప్రభు రాజ్యంలోనికి మనము చేర్చాలనేటువంటి ఆశతో ఆ చిన్న కుటుంబం అక్కడికి వెళ్ళి వాళ్ళ చిన్నపిల్లలతో సేవ చేస్తా ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా మనందరం కలిసి వారి ప్రాంతంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుందాం. మీరు కూడా మీ యొక్క పర్సనల్ ప్రైస్ లో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మనందరం లేచి నిలబడి వాక్యానికి ముందు పాట పాడుకుందాము. లేచి నిలబడి వాక్యానికి ముందు యేసయ్య మాట్లాడినటువంటి పాటని హృదయమంతటితో పాడుకుందాం. మనం రోజు ఏ మాటలు మాట్లాడుకుంటామో, మనం ఏ మాటలు వింటూ ఉంటామో, ఎవరెవరి మాటల కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము. కానీ ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మనము హృదయమంతటితో ప్రభువా సిద్ధపరుచుకుని, ప్రభువా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మోసపోయాను ప్రభువా, నాకు ఎటువంటి నిరాశలో నేను నిండిపోయి ఉన్నాను. ఒక్కసారి ప్రభువా మీ మాటలు నాకు ఇవ్వరా, జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు నాకు ఇవ్వండి ప్రభువా అని ఆయన మాటల వరకు మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాము. హృదయమంతటితో ఈ పాట పాడుకుందాము.
యేసయ్యా నీ మాటలు తేనే కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు
హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. మౌనం మద్దతు దిక్కులు అటు చూడలేదు. దేవా ఈ ఉదయకాల సమయంలో మొత్తం ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు ప్రభు అని మీ వాక్యాన్ని మాకు అందించండి. మీ మాటలు వినడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం ప్రభు. మీ హృదయం అంతా అడగండి ప్రభుని వాక్యాన్ని తీసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాము. మీ గణనామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన పరలోకమందుల మా తండ్రి, స్తుతులు ఆయన ఈ సందులో కూర్చుండగా మేము తండ్రి ప్రభావంతో వణుకుతూ ఈ సందులోనైనా మేము ఈ వాక్యం చూపండి. చేయగలవాడు ఎదురుగా కానీ వాక్యం అదే వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయమును, జీవించగలిగే జీవితం మాకు అనుగ్రహించి మీరు వారు చెప్పువారు మాత్రమే ఉంటుంది. దాని ప్రకారం చేయకపోతే నిమిత్తులైనా దాని ప్రకారం జీవించడం మీ అన్ని జాడులను నడుచుటకు మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలను దర్శించండి ప్రభావం తండ్రి. ఆశగా ప్రాణం తృప్తిపరుస్తాం చెప్పిన దేవ ఈ స్థలంలోనైనా మేము చేరుడుగా మీ ఆత్మీయ మాటలను ఆత్మ పిలుపులకు మాటలను ఆత్మను తప్పలు చేసే మాటలు మాకు నేర్చండి దేవా. తండ్రి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలను దర్శించండి. ఏకాగ్రత మాకు తెచ్చి ఈ శబ్దయంత్రం ద్వారా కూడా అంత దూరం నిర్ణయించున్నారు. ఆశతో ఇచ్చిన వారి దర్శించండి. ప్రజలు కూడా మీరు దర్శించండి. సమయ పట్టణ ప్రజలు అందరినీ తెలుసుకున్నారు. మనకైనా తెలుసుకున్నారు. చూడండి ఈ సరి మాతో వచ్చి పాటలు సహాయం చేశారు. సరి సాక్ష్యము దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేయండి. ఈ వాక్యము దీవెనకరంగా ఐదులో పాల్గొని ప్రభావం ఎక్కడ నిల్చోడానికి యోగులను కానే కాదు ప్రభావం. సెలవు చట్టాలను బలుపరచు ఎంతో అవిధేయులను ప్రభావాలతో ఆయన తండ్రి నిస్సాయత పైకి మనస్థితిలో పూర్చున్నాను. కడిగలిచి కడిగి పవిత్రపరిచిన మాటలను ప్రభావం మాటలు దీవెనకరంగా చేయండి. సమస్త గణితాలను మనకే చేస్తుంది. అంతగా శక్తులను లాయపరచు. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల పరిశుద్ధంగా మనం వాక్యం చూస్తున్నాం. ఉదయకాలము మనము చదువుకున్న ఉత్తర పత్రికగా చదువుకున్న వాక్య భాగము దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం చదువుకున్నాం. ఇక్కడ మనము రాజైన మనిషిని మనం చూడబోతున్నాం. ఇతని జీవితము చూసినట్టయితే మరి 12 ఏళ్ల వయసులోనే అతను ఇస్రాయేల్ కింగ్గా అయ్యాడు. 12 years ఏజ్లో జెరూసలేంకైనా రాజు అయ్యాడు. సొలొమోను రాజు కూడా అలాంటి వయసులోనే అయ్యాడు కదా. ఇక్కడ మనిషి కూడా 12 years ఏజ్లో అయి మొదటి వచనంలో ఎంతకాలమైన వయసులో ఏలాడండి అక్కడ 75 సంవత్సరం 55 years he reigned the kingdom. చూసారా అంటే అంత వయసు ఏంటండి? ఆ వయసు చెప్పండి ఎంత? 5 years 55 years ఏలాడు కదా. వయసు ఎంత? 67. 12 plus 55 కదా. కూడా రెండు పుడితే అలా కింగ్డమ్ ఏలిన సమయం అయిపోయేదానికి 65 సంవత్సరాలు అయిపోయింది. కనుక మనిషి మరి దేవుని యెరూషలేము పట్టణం ఏలటానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అయితే అతని జీవితం మనం చూసినట్టయితే దేవుడికి అయిష్టంగా జీవించడం మనం చూస్తాం.
దేవునికి ఏ మాత్రము ఘనత తీసుకురాలేదు. మనిషి తండ్రి ఎవరు చెప్పగలరా? ఎవరండి? ముందు చాపలో ఉన్నారు కదా, ముందు చాపలో ఆఖరి వచ్చిన చూస్తే తెలుసుకోండి. హిజ్కియా కుమారుడు మనిషి. హిజ్కియా జీవితము ఎలా ఉంటుందంటే మనం చూసినట్లయితే హిజ్కియా జీవితం గురించి మనం చూస్తే 31వ అధ్యాయం, ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథంలో 31వ అధ్యాయము 20వ వచనం చదువుతామని. 20వ వచనము ఎవరు తీసిన చదవండి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు. యెహోవా దృష్టికి ఎలాగ జీవించాలండి? అనుకూలముగాను యథార్థముగాను. ఇవి మనం దేవుడు చూసేవాళ్ళు. నీకు ఏం చదువు ఉందో, ఏం చదువు లేదు, ఎంత ఆదాయం ఉందో, ఎంత ఆస్తి ఉందో, ఎంత పేరు ప్రత్యేకంగా, ఎంత ఫిజిక్ ఉన్నావు, 6 ప్యాక్ ఉన్నావు, అవన్నీ దేవుడు చూడు. అని ఏం దృష్టిస్తాడండి? చూడండి, ఇక్కడ హిజ్కియా ఏం చూశాడు? యెహోవా దృష్టికి హిజ్కియా ఎలా ఉన్నాడంట? అనుకూలంగా. మనం అనుకూలంగా దేవుడిని జీవిస్తున్నామా? దేవుడు చెప్పిన మాటలు వింటున్నామా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? పరిశుద్ధ గ్రంథం మనకి ఏమడింది? దీని ప్రకారం మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ఆర్ యు ఫాలోయింగ్ దిస్? దీని ప్రకారం మనం చేస్తున్నామా? దీని ప్రకారం చేయాలని ఆశపడుతున్నామా? అప్పుడప్పుడు కాదండి, ఏదో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు భయపడి వచ్చి నో నో నో. దేవుడు డ్రామాలు చూడలే. డ్రామా చేసేవారు దేవుడికి పనికిరాదు. ఎప్పుడు కూడా ఆయనతో భయం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మనం వణికేవాడుగా ఉండాలి. ఒంటరిగా ఉన్నా, ఊరి బయట ఉన్నా, 10 మందిలో ఉన్నా, లక్షల మంది జనంలో ఉన్నా, నీ జీవితం ఆయన చూసినప్పుడు దృష్టికి అనుకూలంగా, ఫేవరబుల్గా ఉండాలి. అది చూస్తున్నాడు. మనం మనుషుల ఎదుట ఎలా జీవిస్తున్నామో అది దేవుడు చూస్తున్నాడు. అబ్జర్వింగ్, ఎవరైతే అంతా చూస్తున్నాడు. అంటే హిజ్కియాను చూశాడు, అక్కడ సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. యెహోవా దృష్టికి హిజ్కియా అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చినాడు. ఇంకా చదవమా? తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్తిల్లెను. He did according to the whole heart. హృదయం అంతటితో. అదిగో దేవుడు చూస్తున్నాడు. హృదయములను పరిశీలించిన దేవుడు. Is a examiner of your heart, our heart, my heart. ఎగ్జామిన్ చేసే దేవుడు. ఎలా పరీక్ష పత్రాలను రాసేసి ఎగ్జామ్స్ రాస్తా చాలా మంది పిల్లలు, నేను ఎన్ని ఎగ్జామ్ రాసి వచ్చాను. అన్నింటిలో వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు అక్కడ మార్కులు ఇచ్చే దాంట్లో నువ్వు రాసిన దాన్ని బట్టి మార్కులు వస్తాయి. నేను బాగా రాశానండి, ఫెయిల్ అయ్యానండి అంటున్నాను. నువ్వు బాగా రాస్తే ఫెయిల్ అవుతావా? దిద్దే వాళ్ళకి గుద్దేవాళ్ళ, దిద్దే వాళ్ళకి సబ్జెక్ట్ రాదా? అంతే కదా నువ్వు చెప్పేది. బాగా రాశానండి, నాకు 0 వస్తుందండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కదా, నువ్వు ఎలా వస్తే అలా వస్తే మార్కులు, అంతే కదా. కరెక్ట్గా వాళ్ళు వాల్యూ చేస్తారు. పేపర్ వాల్యూ చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు చెకప్ చేస్తారు. నేను పేపర్ ఆ వాల్యూ చేస్తే సిఈ ఉంటాడు, ఆయన వాల్యూ చేస్తాడు, మళ్ళీ పంపిస్తాడు. ఇలా తక్కువ ఇక్కడ మాత్రం 5 మార్కులు పడాల్సిన 2 వేసేవాళ్ళని మరి పంపిస్తారు. అదే టోటల్ కౌంట్ చేసేవాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. నీ మార్కులని కౌంట్ చేస్తే 100కు 50 వస్తే నువ్వు 30 వేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళు పిలిపిస్తారు. నేను తక్కువ వేసినా ఎక్కువ వేసినా మాస్టర్ మీరు కరెక్ట్ వాల్యూ కౌంట్ చేయగలిగి 50 మార్కులు వచ్చాయి, ఇక్కడ మీరు 30 వేసారు.
మళ్ళీ కరెక్ట్ చేసి అన్ని చోట్ల కరెక్ట్ చేద్దాం. అప్పుడు ఆ మార్క్స్ని ఆ షీట్లో, కంప్యూటర్ షీట్లో ఎంటర్ చేస్తారు. ఆ మార్క్స్ అన్ని మళ్ళీ క్రోడీకరించి పాస్ రిజల్ట్ ఇస్తారు. కనుక ఎగ్జామినేషన్ కనుక యెహోవా దృష్టికి నువ్వు ఎలా ఉంటున్నావు మనం ప్రశ్నించుకున్నాం. పైసాకు అనుకున్నాం, ఆయనలో ఆయన అడుగుజాడలు నడుచుకుంటున్నామా అని ప్రశ్నించుకున్నాం. ఇప్పుడు యెహోవా దృష్టికి ఈయన నమ్మకంగా జీవించి హృదయపూర్వకంగా ఆయన దేవుని మహిమపరచగా మనం చూస్తే హిజ్కియా జీవితము, ఆయన ప్రార్థన జీవితము, ఆయన కన్నీటి ప్రార్థన చదవండి. ఇవన్నీ వెళ్ళి 2-3 చాప్టర్ చదివితే హిజ్కియా గురించి మనకు తెలుస్తుంది. కనుక హిజ్కియా యొక్క కుమారుడు ఎవరంటే ఈయన మనిషి. హిజ్కియా యొక్క కుమారుడు మనిషి. కానీ ఎలాగ జీవిస్తున్నాడు చూసారు. ఎలా చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే 6వ వచనంలో చివరి లైన్ చదవమా, యెహోవా దృష్టికి బహు చెడు నడుచు ఆయనకు కోపం పుట్టించెను. యెహోవా దృష్టికి బహుగా చెప్పినట్టు సూపర్లేటివ్ డిగ్రీ కదండి. చెడు నడవడమే తప్పు కదా. బహుగా అంటే ఇంకా అన్కంట్రోలబుల్. మా కుమారుని కంట్రోల్ చేయలేమండి అంటారు. చెప్తుంటారు కంట్రోల్ చేయలేము. తాగుడు అలవాటు అయిపోయింది, సిగరెట్స్ అలవాటు అయిపోయింది, డ్రగ్స్ అలవాటు అయిపోయింది, ఇంజెక్షన్స్ వేసుకుంటాడండి. అని నేను చేయడం కష్టం. బహుగా చెడిపోయాడు. ఇక్కడ కూడా మనిషి బహుగా ఎవరి కుమారుడు తను ఒక మంచి భక్తిపరుడైన తండ్రి యొక్క హిజ్కియా కుమారుడు. హిజ్కియా యొక్క జీవితము ఇలా రాలేదు. హిజ్కియా మనం మొదటి చదివితే ఆయన దేవుడి దృష్టికి ఇప్పుడు చదివాము. అదే మొదట్లో కూడా యథార్థత కలిగి జీవించాడు. దావీదు వలె యథార్థంగా జీవించిన వ్యక్తి హిజ్కియా రాజు. చాలా హిజ్కియా యొక్క జీవితం 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్ పొడిగించబడింది. ఆయన ప్రార్థన చేసినాం. ఆయనకు వచ్చిన జబ్బు క్యాన్సర్. ఆ జబ్బు బాగా అయిపోయింది. ఆయన మీద యుద్ధానికి వచ్చిన రాజు నాశనం చేయలేదు. ఎక్కడ ఒక దూత ఎంతమంది చెప్పారండి హిజ్కియా కాలంలో చెప్పగలరా? 1,00,000 అంటారు. జీతం వల్ల కరెక్ట్ చెప్తారు కదా. జీతం ఎంత వస్తుందంటే 60,750 రూపాయలు వస్తుందని చెప్తారు. గుర్తు అది బాగా గుర్తు కదా. మన బైబిల్ గుర్తుంటుందండి. ఎంతమంది చంపేశారండి? ఒక ఏం చేయదు. హిజ్కియా కాలంలో ఎవరు 1,85,000 మందిని ఒక్క రాత్రి తెల్లవారే సమయానికి 1,85,000 శవాలు అక్కడ పడినాయి. కుప్పలు. ఒక 100 మంది చనిపోతేనే ఎన్నో శవాలు మనం అనుకుంటాం. హిజ్కియా కాలంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి శత్రు సైన్యమును నాశనం చేశాడు. అలాంటి హిజ్కియా యొక్క కుమారుడు ఇక్కడ మనిషి చూస్తున్నాము. ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే తన తండ్రి చేసిన మంచి పనులకు అన్ని వ్యతిరేకమే. చూడండి ఇక్కడ ఏం రాశారు? 33వ విషయంలో ఏం రాశారు? 33వ వచనం చదవండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి ఆయన విగ్రహాలంతా పడగొట్టేశాడు. హిజ్కియా ప్రక్షాళన చేశాడు. ఎవరు కూడా విగ్రహాలను చేయడం లేదు. శివుడు దేవుణ్ణి సేవించాలని దేవత విగ్రహాలు అన్ని పడగొట్టేస్తే ఈయన ఏం చేస్తానండి? తన తండ్రి హిజ్కియా
అడగకపోయినా నాకు ఆర్డర్స్ వచ్చేసి యు ఆర్ ప్రమోటెడ్ ఫ్రమ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్. నీ స్కేల్ స్టేట్ స్కేల్ నుంచి యూజీ స్కేల్ వెళ్ళిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. ఇదేంటి నాకు స్పెల్లింగ్ కూడా యూజీసీ నాకు ఎంత వస్తుంది శాలరీ? 3 ఫిగర్ శాలరీ నాకు 3 ఫిగర్ శాలరీ ఎంత అండి? 3 అంకెల శాలరీ ఎంత అంటారా? చెప్పాల కురాన్లో లెస్ దాన్ 3 అంకెల శాలరీ అంటే లెస్ దాన్ ఎంత? 1000 కదా చెప్పాలండి. నేను ఏమన్నా 1000 రూపీస్ కంటే తక్కువ ఉంటే 3 అంకెలు 999 రూపాయలు వచ్చింది శాలరీ. 3 అంకెలే కదా. నాకు 800 శాలరీ వచ్చింది. దేవుడు కానీ 5 ఫిగర్స్ శాలరీగా చేసి 6 ఫిగర్స్ శాలరీగా చేసి హౌ హి బ్లెస్డ్ మీ. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు నీకున్నాడు తెలుసా. అడగక ముందుపే నేను మొరపెట్టుకున్నాను కానీ యెహోవా నన్ను ఆలకించిన అంటాడు. నేను ఇంకా మొరపెట్టడం మొదలెట్టగానే ఆయన మొర ఆలకించేశాను. ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు, ఎంత సమీపంగా ఉన్నాడు. అటువంటి దేవుని మనం దూరంగా పెట్టేసేసి మన సొంత ఆచారాలు ఆలోచనలు మన సొంత వైఖరిలో మనం జీవిస్తూ ఉన్నాం. నిజంగా దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే ఎంత బ్లెస్సింగ్, ఎంత దీవెన పొందుకుంటాం. మనిషికి తెలియదు తన తండ్రి ఎంత వండినాడు. ఉదయపూర్వక దేవుడు నా తండ్రి ఆరాధించాడే, కనపరిచాడే, ఆయన 15 సంవత్సరాల వయసు ఇచ్చాడే, ఆయన శక్తులను నాశనం చేశాడే ఆయన నమ్మిన దేవుడు అని గ్రహింపు లేకుండా ఆ దేవునికి వ్యతిరేకంగా విగ్రహార్థన చేశాడు. నీకు దేవుడు ఏ విగ్రహాలు ఉన్నాయండి? నీకోసం ఏ విగ్రహాలు పెట్టుకుంటున్నావు? యవనస్తులు ఏ విగ్రహాలు పెట్టుకుంటున్నారు? కుటుంబస్తులు ఏ విగ్రహాలు పెట్టుకుంటున్నారండి? దేవునికి తెలుసు. అడగొడుతున్నావా ఉన్నత స్థలములను దేవునికి అసహ్యము కలిగించేవి తీసివేస్తున్నావా? ఈ మోషే ఇక్కడ మనిషి బహు చెడునంత నడిచినట్టుగా చేస్తాను. అదంతా ఆ వర్డ్ బహు చెడునంత ఉపయోగించింది రాజకీయాలు అనుకుంటాను. మిగిలిన వాళ్ళందరూ చెడునంత నడిచి అని చెప్పి ఉంది. కానీ బహు చెడు నడత నడిచిన వాడు ఎవరండి? మనిషి సన్ ఆఫ్ చెప్పట్లేదు. ఎక్కడున్నారు మీరు? అలర్చుకుంటారా? బి అలర్ట్. స్టాండ్ అప్. క్లాస్ మా కుర్రాన్ని మేము బెంచ్ మీద ఎక్కించేసాం. క్లాస్ లెసన్లో ఇంకా చేయడం లేదు. కొట్టేవాళ్ళని కూడా నాకంటే పెద్దలు భయపడ్డాను. కొట్టాడేవాళ్ళు భయపడేవాళ్ళు. వాడు ఇంకెంత కావాలంటేవాడు కొట్టేవాడు. సార్ పర్లేదు గోపడ్డాను. 6 ఫీట్ ఉండేవాడు. నేను ఇంకా వెళ్ళిపోతున్నారు ఉండేవాడు. చూసారా చాలా అలర్చుకున్నారు. మనము అటెంటివ్ నీతిమంతుల మన ఆలకించినప్పుడు యెహోవా చెవులు ఒగ్గి ఉన్నాయంట. He is attentive to listen to the prayers of righteous people. ఆయన అటెంటివ్ ఉన్నాడు. ఎప్పుడు నీతిమంతులు ప్రార్థన చేస్తాడు. ఎవరు నన్ను అడుగుతారు, ఎవరు నన్ను నాకు మొరపెడతారు అని ఆయన కనిపెడుతున్నాడు. మనం మనుషుల వైపు చూస్తాం కదా. ఏదైనా కష్టం వచ్చిందంటే ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ, ఎంపీ ఎక్కడ, ఎవరు మంచి పేరు కలిగిన వాళ్ళు వస్తారు. జీవన దేవుడు గుర్తురాదు నీకు. ఆస్థా అన్నాడు. ఆస్థాకు 5 లక్షల మంది సైన్యం ఉన్నారు. 10 లక్షలతో జనం వస్తున్నాడు యుద్ధానికి. 5 లక్షల మంది 10 లక్షలతో యుద్ధం చేయగలరా అనుకున్నాడు. కాదనుకొని దేవుని దగ్గర వచ్చి మొరపెట్టి ఆస్థా గురించి చదవండి. రాజు దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీవే నా ఆధారము, నీవే నాకు సహాయం చేయమని మొరపెట్టాడు. ఆ మొరపెట్టినప్పుడు 10 లక్షలతో జనం వచ్చాడు ఆస్థా మీదకి. యెహోవా ఏం చేశాడు సార్? తన సైన్యమును పంపించి ఆ 10 లక్షల మందిని వెనక్కి తరిమేసేసాడు. చదవండి. ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకున్నాడు. మనిషి ఎలా తన జీవితము నాశనము చేసుకుంటా ఉండగా దేవుడు తనకు ఒక బుద్ధి చెబుతున్నాడు. చూడండి, మనం చూసుకుందాం. ఒక మాటని చూపిస్తాను.
ఇక్కడ 33వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. యెహోవా మనుష్యులను అతని జనులకు వర్తమానం పంపిన వారు చెవి ఒక్కక. జాగ్రత్తగా ఉండు మనిషి. కరెక్ట్ యువర్ సెల్ఫ్. నీ హృదయం బాగు చేసుకో, నీ నడతలు బాగు చేసుకో, నీ చెడుల నుంచి నా వైపు తిరుగు అని చెప్పినారు. వారు చెవి యొక్కకపోయి తిరుగుబాటు చేయవారు. పిల్లలు పెంచి పెద్దవారు చేసింది కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నాము దేవుని వైపు. నువ్వు ఆయన సేవించకపోవడమే, ఆయన లోబడకపోవడమే తిరుగుబాటమే. పాపం అంటే దేవుడు డెఫినేషన్ పాపం అంటే తెలుసా? చెప్పండి. పాపం అంటే ఆజ్ఞ అందరూ తిరగలేదు. trespassing the word of God and the commandment of God is sin. అలా ఆజ్ఞకు లోబడకపోవడమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. మొదటి యోహాను 4:7 ఉంటుంది కదా, ఆ పాపం మనలో ఉన్నది. అది ఆటకు లోబట్టలేదండి. ఆట నిల్చున్నామా? యెషయా గ్రంథంలో మాట చూడండి. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇక్కడ 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1:19, 19:20 కూడా. యెషయా 1:19, మీరు సమ్మతించి నా మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు సమ్మతించి నా మాట, ఇఫ్ యు హియర్ మై వర్డ్, దేవుని మాట వినటం శ్రేష్టము కాదా అంటాడు కదా సమయంలో. బలు అర్పించడం కంటే, దాన బలు అర్పించడం కంటే యెహోవా మాట విందా దేవుని మాట వినాలి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఉన్న పాటలంతా లోపడిపోవాలి. ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు అబ్రాహాము, వదకు తీసుకెళ్తున్నాడు. ఇస్సాకు తెలియదు కదా, నాన్న అన్నీ ఉన్నాయి, నీకు అక్కడ లేవండి అన్నాడు కదా. తండ్రి ఉదయం ఎలా ఉంటుందని తన సొంత కుమారుని బలి చేయాలి, ఇక్కడ నరికేసేయాలి కత్తి పెట్టి. దేవుడు చెప్పాడు, నీ కుమారుని నాకు దహన బలి చేయాలి. చంపడమే కాదు, కట్టు మీద పెట్టి చంపిన తర్వాత కట్టుతో పాటి పూర్తి చేయాలి. అంతేగా, కట్టు మీద కాలిపోయిన ఏమవుతుంది? బూడిద చెయ్యి అని తండ్రికి తన కుమారుని విషయంలో దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏమన్నా మాట్లాడాలని చదవడానికి లోబడ్డాడు ప్రతి దానిలో. ఆయన మాటకి సమ్మతించి నువ్వు ఉన్న వినినేలా భూమి యొక్క మంచి పదార్థం తిందువు. 20వ వచనము, సమ్మతింపగా తిరుగుబడినెడల ఇష్టంగా మీరు ఖడ్గము వారు ఖడ్గం ఏం చేసి ముందు పెట్టుకుంటుంది. ఐస్లా తేల్లా ఉంటుందా చక్కగా. ఖడ్గం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కట్ చేస్తుంది కదా. అలాంటి దేవుని ఖడ్గం అది, మన ఖడ్గం కూడా. మన ఖడ్గం ముందు తెలియదు కానీ ఆయన ఖడ్గము సమ్మతింపక తిరుగుబడినెడల నిశ్చయంగా మీరు ఖడ్గం పలకదురు. యెహోవా ఇలాగనే సెలవిచ్చినాడు. యెహోవా ఇచ్చిన సెలవు ఆయన మాట. ఇక్కడ మనిషి చూసినట్లయితే తన తండ్రి యొక్క చిత్తము తనలో లేదు, వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఇంటర్వ్యూలో అవుతున్న దేవుడు జోక్యము చేసుకుని ఏం చేస్తున్నారు చూడండి. మరొకసారి మనం దాంట్లో పెడదాం. 33వ అధ్యాయం 20వ గ్రంథంలో నేను చెప్తాను 33లో ఇక్కడ చూసినట్టయితే 11వ వచనంలో చూసినట్టయితే ఆయన చేయకపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు చూడండి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులలో వారి మీదికి రప్పించి, ఎవరి మీదికని? ఎవరి మీదకి రప్పించాడు? మనిషి మీదికి. దేవునికి బహు చెడు నడుస్తున్న మనిషి మీదికి దేవుడే అశ్షూరు రాజులైన సైన్యాధిపతులలో యుద్ధములకు రప్పించాను. మనిషిని తప్పించుకొని పోకుండా వాళ్ళని పట్టుకొని గొలుసులతో బంధించి
బంధించి అతని బొమ్మలకు దేవునికి లోబడకపోతే దెబ్బ తగిన కూడా మాట ఉంటుందండి. కోడికి ఏం చేయాలంట? దెబ్బ కొంత వాక్యంలో ఉంది కదా, దెబ్బ తగిన కోడే మాట ఉందంట, దానికి దెబ్బ వేయాలి. మనిషి కూడా దేవుడు దెబ్బ వేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు ఇక్కడ, అయ్యో మనిషి నశించిపోతున్నాడు, బహు చెడు నడత నడుస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కానీ ఆయన వాస్తవ్యం దగ్గర ఉన్నది ఆయుష్మానం కదా, ఆయన కృపగల దేవుడు, ఆయన దేవుడు కనుక శత్రువులు పంపించి పట్టుకొని మనిషిని ఎక్కడ తీసుకెళ్ళండి, అతన్ని పట్టుకొని గొలుసులు బంధించి అతని బహుమతులకు చెరలో కింద శత్రువు పట్టులోకి వెళ్ళిపోయాడండి. ఒక రాజు తాను చేసిన దుష్ట క్రియలను బట్టి దేవుడు శత్రువుకి అప్పచెప్పాడు. దేవుడే అప్పచెప్పేస్తే ఉన్నప్పుడు అక్కడ అతనికి గ్రహింపాడు. గమనించండి, అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలే ప్రార్థన చేస్తున్నామా, ఆర్డర్ వేసే ప్రార్థన చేస్తున్నామా, అయితే క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నామా? దేవుని సామాన్య అందరూ ఒక సర్వెంట్గా వాడుకుంటారు దేవుడు కదా. దేవుడు నేను చెబుతున్నాము, ముందు కార్యక్రమంలో సహాయం చేయి, అట్లనే అనుకూలపరచు అని ఆర్డర్ వేస్తాం కదా. సర్వెంట్ చెప్పాడు, ఆయన దగ్గర బతిమాలుకోవాలి మనం. ఆయన ఇచ్చే దేవుడే, నో డౌట్. అది మనము మామూలు ప్రార్థన చేయడం వేరే, బతిమాలుకుంటూ ప్రార్థన చేయడం వేరే, కన్నీటితో ప్రార్థన చేయడం వేరే. హన్నా ఎలా చేసిందంట? దుఃఖాక్రాంతులై మొరపెట్టిందంట, కన్నీటితో దుఃఖాక్రాంతులై తన ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థన చేసినప్పుడు ఎలాగో మాట దేవుడు మనం చూస్తాం. కానీ ఇక్కడ మనిషి కూడా అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా చెడు నడత నడిచిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? బహుగా తగ్గించు. పాపంలో ఉన్న నీవు ఎలా తగ్గించుకుంటున్నావు? బహుగా చెడు నడత ఉందేమో నీలో, కనబడి నీ చెడు నడత, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచన, మన ఇన్విజిబుల్ థింగ్స్. బూతు మాట్లాడితే నిలబడుతుంది. నువ్వు దుష్ట అసూయతో చూస్తే సౌలు దావీదుని ఏ చూపు చూశాడంటే విషపు చూపు చూశాడు కదా. విన్నారా? విషపు చూపు ఎవరు చూసారా? మీరు ఎవరున్నా చూసారా? విషపు చూపు అంటే వీడు నాశనం కాదు, వీడిలో కూలిపోరు కదా. విషపు చూపు పడతారా? అదే కాదు, వీడు అక్కడ ఉన్న పాటన కాలు చేసి పడిపోను కదా. విషపు చూపు. దావీదు నాశనం కావాలని ఈట విసిరాడు కదా సౌలు. విషపు చూపు. ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం చూడండి, ఆలోచిద్దాం. మనం మనిషి యొక్క లక్షణాలు ఉన్నాయి మనలో, కనబడుతున్నాయా? ఇన్విజిబుల్ సిన్స్ అని అవి దేవుడు చూసి ఆకాశం నుండి తన పరిశుద్ధాకాశం నుంచి ఆయన నరులలో పరీక్షిస్తూ ఉన్నాడు. అగ్నిగుణంలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు, వాళ్ళని విడిచిపెట్టాడా? అంటే మిరకల్ అండి. అగ్నిగుణములో ఎన్నిసార్లు స్టవ్ దగ్గర దించేటప్పుడు చేయి కాకుండా కదా మనకి. నేను ఎన్నోసార్లు అనుభవం, నేను కూడా వంట చేసినాను, వంట చేశాను, గుణాలు చేశాను, ఊడ్చుకున్నాను, క్లీన్ చేసుకున్నాను, టాయిలెట్స్ చేస్తాను. చేయాలని మనం చేయాలి. క్రైస్తవులుగా అన్ని విషయాల్లో మనం ఉండాలి. ఏర్పాటుగా భక్తి విషయంలో ఇంకా అధికంగా ఉండాలి, దేవుని సమీపంగా ఉండాలి. తీసుకొని ఆయనకు ఇప్పుడు మొరపెడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఆయన కీర్తన 20వ అధ్యాయం చూడండి. కీర్తన 20 మొదటి వచ్చిన చదవమ్మా. కీర్తన